హాయ్ ఫ్రెండ్స్, నేను సంతోష్ కుమార్. ఈ వీడియోలో మన టాపిక్ వచ్చేసరికి 10థ్ క్లాస్ మ్యాథమెటిక్స్ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్ చాప్టర్‌లో నుండి ఏపీ పాలిసెట్ అండ్ ఏపీ ఆర్జీసీ ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ అయితే ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేసుకుందామండి. ఈ చాప్టర్ నుండి టోటల్‌గా మనకి 39 క్వెషన్స్ ఉన్నాయి. ఈ వీడియోలో 20 క్వెషన్స్ చూద్దాము. అండ్ దీని నెక్స్ట్ వీడియోలో రిమైనింగ్ 19 క్వెషన్స్ చూద్దాం. ఓకేనా? అండ్ ప్రీవియస్‌గా రియల్ నంబర్స్, పాలినామియల్స్ చాప్టర్‌లో నుండి ఈ ప్రీవియస్ క్వెషన్స్ చేయడం జరిగిందండి. కంపల్సరీగా ఆ వీడియోస్ కూడా చూడండి. ఇవి తెలంగాణ స్టూడెంట్స్‌కి కూడా యూజ్ అవుతాయి. ఏపీ అన్నాను కదని చెప్పి కేవలం ఏపీ స్టూడెంట్స్‌కి మాత్రమే కాదు, తెలంగాణ స్టూడెంట్స్‌కి కూడా యూజ్ అవుతాయి. బట్ నేను ఏపీ అని పర్టిక్యులర్‌గా అక్కడ ఎందుకు మెన్షన్ చేశానంటే, ఇవన్నీ కూడా ఏపీ ప్రీవియస్ ఇయర్ బిట్స్ మాట. ఓకే. సిలబస్ ఒకటే కాబట్టి మీకు ఇవి చేయడం అలవాటైపోతే ఆటోమేటిక్‌గా తెలంగాణ స్టాండర్డ్ కూడా ఇదే విధంగా ఉంటుంది. ఓకేనండి. ఓకే. అందుకన్నా ముందు మనం బిట్స్ సాల్వ్ చేసే ముందు పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఈ చాప్టర్‌లో నుండి ఈ బాక్స్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మీరు 10థ్ క్లాస్‌లో కూడా నేర్చుకునే ఉంటారు. ఒక్కసారి మనం రివైజ్ చేసేసుకుందాము. మనకి జనరల్ ఫార్మ్ ఆఫ్ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్ ఇవి. a1x ప్లస్ b1y ప్లస్ c1 ఈక్వల్ టు 0, a2x ప్లస్ b2y ప్లస్ c2 ఈక్వల్ టు 0. ఈ కండిషన్ సాటిస్ఫై అయితే ఒక సొల్యూషన్ ఉంటుంది ఈ పెయిర్ ఆఫ్ ఈక్వేషన్స్‌కి. అంటే ఇంటర్సెక్టింగ్ లైన్స్ వస్తాయి. ఒకవేళ మనం గ్రాఫికల్ రిప్రజెంటేషన్ చూసుకుంటే. అండ్ సిస్టమ్ అనేది కన్సిస్టెంట్ అవుతుంది. చాలా చాలా ఇంపార్టెంట్. ఈ 3 కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. నంబర్ ఆఫ్ సొల్యూషన్స్, గ్రాఫికల్ రిప్రజెంటేషను, సిస్టమ్. ఓకే. నంబర్ ఆఫ్ సొల్యూషన్స్ ఈ నంబర్ ఆఫ్ సొల్యూషన్స్ బట్టి మనం ఇది కూడా గుర్తుపెట్టుకోవచ్చు. అండ్ ఈ నంబర్ ఆఫ్ సొల్యూషన్స్ బట్టి ఇది కూడా గుర్తుపెట్టుకోవచ్చు మనం. చూడండి చెప్తాను. ఒక సొల్యూషన్ ఉంది అంటే లైన్స్ మనకి ఇంటర్సెక్టింగ్ లైన్స్ అంటే ఈ విధంగా వస్తదన్నమాట. ఓకే. మనం ఒకవేళ గ్రాఫ్ డ్రా చేస్తే ఈక్వేషన్స్‌కి అట్‌లీస్ట్ ఒక్క సొల్యూషన్ ఉన్నా గాని దాన్ని మనం కన్సిస్టెంట్ అని చెప్తాం. ఓకే. అంతే. నెక్స్ట్ సెకండ్ కండిషన్ ఇదండి. ఈ కండిషన్ గాని సాటిస్ఫై అయితే సొల్యూషనే ఉండదు. సొల్యూషన్ ఉండదంటే పారలెల్ లైన్స్ అంటే ఈ విధంగా వస్తాయి పారలెల్ లైన్స్ అని. ఎక్కడ ఇంటర్సెక్ట్ అవ్వవు కాబట్టి మనకు సొల్యూషన్ ఉండదు. అందుకనే పారలెల్ లైన్స్ వస్తాయి ఈ కండిషన్ సాటిస్ఫై అయితే. సో, సొల్యూషన్ అసలు లేకపోతే దాన్ని మనం ఇన్‌కన్సిస్టెంట్ సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ అని చెప్తాం. ఇక థర్డ్‌ది, ఈ కండిషన్ సాటిస్ఫై అయితే ఇన్‌ఫైనైట్‌లీ మెనీ సొల్యూషన్స్ వస్తాయి. గ్రాఫికల్ రిప్రజెంటేషన్ వచ్చేసరికి కోయిన్సిడెంట్ ఆర్ డిపెండెంట్ లైన్స్. అంటే మనం ఒకవేళ గ్రాఫ్ డ్రా చేసామనుకోండి, చూడడానికి ఒక లైన్ లాగే కనిపిస్తుంది. ఎందుకంటే ఒకే లైన్ మీదే మళ్ళీ ఇంకొక లైన్ కూడా వస్తది. సో, మనం వెన్ డ్రా చేసినా గాని చూడడానికి ఒకే విధంగా కనిపిస్తది. అందుకని కోయిన్సిడెంట్ ఆర్ డిపెండెంట్ లైన్స్ అని అంటున్నాము. కోయిన్సిడెంట్ వేరు, కన్సిస్టెంట్ వేరు. ఓకే. అట్‌లీస్ట్ ఒక్క సొల్యూషన్ ఉన్నా దాన్ని మనం కన్సిస్టెంట్ అని చెప్తాం. ఇక్కడ ఇన్‌ఫైనైట్‌లీ మెనీ సొల్యూషన్స్ ఉన్నాయి. కాబట్టి ఇది కూడా కన్సిస్టెంట్ అన్నమాట. చాలా చాలా ఇంపార్టెంట్. మొత్తం ప్రతీది కూడా మీకు గుర్తుండాలి. మెయిన్ కండిషన్స్ గుర్తుపెట్టుకోండి. సొల్యూషన్స్ గుర్తుపెట్టుకోండి. ఆటోమేటిక్‌గా ఇవి మీకు ఐడియా వచ్చేస్తాయి. సరేనండి. ఈ చాప్టర్‌లో మాక్సిమం నంబర్ ఆఫ్ క్వెషన్స్ ఈ కాన్సెప్ట్ నుండే వస్తాయి. డౌటే లేదు అందులో. మీకు చూస్తారు కదా! మీకే తెలుస్తుంది. ఓకే. మనం ఇక ఫస్ట్ క్వెషన్‌కి వెళ్ళిపోతే ద పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ అని చెప్పి మనకి 2 ఈక్వేషన్స్ ఇచ్చారు. ఎక్స్ ప్లస్ 2y మైనస్ 5 ఈక్వల్ టు 0 అండ్ సెకండ్ ఈక్వేషన్ వచ్చేసరికి 3x ప్లస్ 12y మైనస్ 10 ఈక్వల్ టు 0 హ్యాస్ ఒక సొల్యూషన్ ఉంటుందా? 2 సొల్యూషన్స్ ఉంటాయా? లేదంటే సారీ, నో సొల్యూషన్స్, అసలు సొల్యూషన్ ఉండదా? ఏంటనేది మనం ఫైండ్ ఔట్ చేయాలి. సో, ఇది ఫైండ్ ఔట్ చేయాలంటే సేమ్ కండిషన్ చెక్ చేయాలి. ఇందాక మనం a1/a2, b1/b2, c1/c2 చెక్ చేసాం కదా! అవేంటి? ఎక్స్ కోఎఫిషియెంట్స్. సో, ఫస్ట్ ఈక్వేషన్‌లోని ఎక్స్ కోఎఫిషియంట్ 1 బై సెకండ్ ఈక్వేషన్‌లో ఎక్స్ కోఎఫిషియంట్ 3. అలాగే y కోఎఫిషియంట్ 2, సెకండ్ ఈక్వేషన్‌లోని y కోఎఫిషియంట్ 12. ఓకే. ఇక్కడ చూడండి 1/3 2/12 వచ్చింది. 2/12 సింప్లిఫై చేస్తే 1/6. ఇదేమో 1/3 వచ్చింది. b1/b2 అంటే 1/6 వచ్చింది. 2 నాట్ ఈక్వల్ టు కదండీ. సో, a1/a2 ఈస్ నాట్ ఈక్వల్ టు b1/b2 అయితే మనకి సొల్యూషన్ ఏంటండి? ఒక సొల్యూషన్ ఉంటుంది. ఓకే. మనం ఇందాక పేపర్ కూడా పక్కన పెట్టుకుందాం. ఇదిగో ఒక సొల్యూషన్. ఓకే. ఇది కూడా నేను పక్కన పెడతాను. కావాల్సినప్పుడు మనం చూద్దాము. సో, మనకు ఆన్సర్ ఏముంటుందండి? యూనిక్ సొల్యూషన్. ఏమవుతుంది? యూనిక్ సొల్యూషన్. నెక్స్ట్ సెకండ్ క్వెషను. ద వాల్యూ ఆఫ్ కే ఫర్ విచ్ ద పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ అని చెప్పి 2 ఈక్వేషన్స్ ఇచ్చారు. ఏంటవి? కేఎక్స్ మైనస్ వై ఈక్వల్ టు 2, 6x మైనస్ 2y ఈక్వల్ టు 3 హాస్ యూనిక్ సొల్యూషన్. ఇక్కడ యూనిక్ సొల్యూషన్ ఉంది అని చెప్పి ఇచ్చేసారు. అంటే మనం ఈ కండిషన్ వేసుకోవచ్చు కదా! ఓకే. ఏ1 అంటే ఏమవుతుంది చెప్పండి? ఫస్ట్ ఈక్వేషన్‌లోనే ఎక్స్ కోఎఫిషియంట్ కే బై ఏ2 అంటే సెకండ్ ఈక్వేషన్‌లోనే ఎక్స్ కోఎఫిషియంట్ 6. అలాగే బి1 అంటే ఫస్ట్ ఈక్వేషన్‌లోని వై కోఎఫిషియంట్ -1 బై బి2 అంటే సెకండ్ ఈక్వేషన్‌లోని వై కోఎఫిషియంట్ -2. ఇది చాలు. ఈ 2 నాట్ ఈక్వల్ టు ఇదే కదా మన కండిషను. యూనిక్ సొల్యూషన్ ఉంది అన్నప్పుడు. ఓకే. ఇక్కడ మైనస్, మైనస్ క్యాన్సిల్. సో, మనకి టోటల్‌గా ఏమొచ్చిందండి? k/6 ఈస్ నాట్ ఈక్వల్ టు 1/2 అని వచ్చింది. 6 ఇక్కడ డివైడ్ చేస్తుంది. ఇటు పంపించేస్తే
అంటే ఇక్కడ డినామినేటర్‌లో ఉంది. ఇటు పంపించేస్తే న్యూమరేటర్‌కి వెళ్ళిపోతుంది. అంటే టోటల్లీ k ఈజ్ నాట్ ఈక్వల్ టు 6/2 అంటే దట్ ఈజ్ 6/2 అంటే 3 అంటే k ఈజ్ నాట్ ఈక్వల్ టు 3 అన్నమాట. అంతే కదండీ. సో, ఇక్కడ డైరెక్ట్‌గా మనకు ఆప్షన్ ఇచ్చారు కాబట్టి ప్రాబ్లమ్ లేదు. అంటే k అనేది 3 అవ్వకూడదు. ఇంకేదైనా అవ్వచ్చు. ఇక్కడ ఈ ఫస్ట్ ఆప్షన్ అవ్వచ్చా? అవ్వకూడదు. k ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 ఇది కూడా మనకు కరెక్ట్ సొల్యూషన్ కాదు. ఎందుకంటే 0 అవ్వచ్చు ఇక్కడ ప్రాబ్లమ్ ఏమీ లేదు. ఇంకోటి k 0 అవ్వడానికి కూడా లేదండి. ఆప్షన్‌లో k 3 అవ్వకూడదు కదా! అంటే k ఈక్వల్ టు 0 అవ్వచ్చు కదా! అని మనం అనుకోవచ్చు. k 0 అవ్వకూడదు. ఎందుకనంటే k 0 అయిపోయిందనుకోండి 0 ఇంటూ x వేరియబుల్ పోతుంది. అందుకని k కంపల్సరీగా 0 అవ్వకూడదు. అంటే ఈ 3 ఆప్షన్స్ కావు. డైరెక్ట్‌గా మనకి సెకండ్ ఆప్షన్. అంటే మీరు డైరెక్ట్‌గా పెట్టుకోవచ్చు. కానీ మీకు తెలియాలి కదా! అందుకని నేను ఇవన్నిటిని చెప్తున్నాను. నెక్స్ట్ థర్డ్ క్వెషన్. ద పెయిర్ ఆఫ్ ఈక్వేషన్స్ y ఈజ్ ఈక్వల్ టు 0 అండ్ y ఈజ్ ఈక్వల్ టు -7 హ్యాస్ అని చెప్పి ఇచ్చారు. ఇక్కడ y ఈజ్ ఈక్వల్ టు 0 అంటే ఏంటనుకుంటున్నారు? ఎక్స్ యాక్సిస్ అండి. సో, y ఈజ్ ఈక్వల్ టు 0 అంటే ఇదే ఎక్స్ యాక్సిస్. ఇక y ఈక్వల్ టు -7 అంటే మనం కింద వైకి నెగెటివ్ వాల్యూస్ కిందే కదా వేసుకుంటాము. అలా మనము -7 ఇక్కడ వేసుకున్నాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ y ఈక్వల్ టు -7 అంటే దీని ద్వారా పాస్ అయ్యేటువంటి లైన్ అని అర్థం. ఓకే. ఇప్పుడు ఈ 2 లైన్స్ ఎటువంటి టైప్ ఆఫ్ లైన్స్ అవుతున్నాయండి? పారలెల్ లైన్స్. పారలెల్ లైన్స్ అంటే సొల్యూషన్ ఉంటుందా? ఉండదు. ఓకే. సో, ద పెయిర్ ఆఫ్ ఈక్వేషన్స్ హాస్ నో సొల్యూషన్. నెక్స్ట్ ఫోర్త్‌దండి. సమ్ ఆఫ్ ఏజెస్ ఆఫ్ ఫాదర్ అండ్ హిస్ సన్. సమ్ ఆఫ్ ఏజెస్ ఆఫ్ ఫాదర్ అండ్ హిస్ సన్ ఈజ్ 65 ఇయర్స్ అండ్ ట్వైస్ ద డిఫరెన్స్. ఓకే. సమ్ ఆఫ్ ఏజెస్ ఆఫ్ ఫాదర్ అండ్ సన్ అన్నారు కదా! ఎక్స్ అనేది ఫాదర్ యొక్క ఏజ్ అనుకుందాము. వై అనేది సన్ యొక్క ఏజ్ అనుకుందాం. ఇద్దరి ఏజ్ కలిపితే 65 ఇయర్స్ వస్తుందంట. అంటే x + y = 65. నెక్స్ట్ ట్వైస్ అంటే 2తో ఇంటూ చేయాలి. దేన్ని? ట్వైస్ ద డిఫరెన్స్ ఆఫ్ దేర్ ఏజెస్. డిఫరెన్స్ అంటే మైనస్. అంటే లార్జర్ వాల్యూ మైనస్ స్మాలర్ వాల్యూ. ఇక్కడ ఫాదర్ ఏజ్ ఎక్కువ ఉంటుందా? సన్ ఏజ్ ఎక్కువ ఉంటుందండి? ఫాదర్ ఏజ్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఫాదర్ ఏజ్ నుండి సన్ ఏజ్ తీసేస్తే ఆన్సర్ ఎంత వస్తుందంట? 50 వస్తుందంట. ట్వైస్ అంటే ఫాదర్ ఏజ్ నుండి సన్ ఏజ్ తీసి దాన్ని ట్వైస్ చేస్తే ఆన్సర్ 50 వస్తుందంట. ఇప్పుడు ఈ రెండిటిని మనం యూజ్ చేసి ఎక్స్, వై కనిపెట్టేస్తే సరిపోద్ది. అంటే ఏజ్ ఆఫ్ ద ఫాదర్ అని అడిగారు. సో, కాబట్టి ఎక్స్ వాల్యూ కనిపెడితే చాలు. అంతే కదా! ఓకే. 2 ఇంటూ చేస్తుందండి. ఇటు సైడ్ ట్రాన్స్‌పోజ్ చేస్తే డివైడ్ చేస్తుంది. అంటే టోటల్‌గా మనకి 25 వస్తుంది. సో, మనకు 2 ఈక్వేషన్స్ వచ్చాయి. ఏంటవి? x + y = 65, x - y = 25. సో, రెండిటిని ప్లస్ చేస్తే ఇది పోతుంది. 2x = 65 + 25 అంటే 90. సో, x = 90/2 దట్ ఈక్వల్ టు 45. అంటే ఫాదర్ ఏజ్ ఎంతండి మనకి? 45 ఇయర్స్ అన్నమాట. ఓకే. నెక్స్ట్ ద ఈక్వేషన్ x - 4y = 5 హ్యాస్ ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఇది లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్. అంతే కదా! ఎక్స్, వై. ఇలాగా ఒక లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్ ఇచ్చి దీనికి ఎన్ని సొల్యూషన్స్ ఉంటాయి అంటే ఇన్‌ఫైనైట్ నంబర్ ఆఫ్ సొల్యూషన్స్ ఉంటాయి. చాలా సొల్యూషన్స్ ఉంటాయి. ఓకేనా? సో, ఫోర్త్ ఆప్షన్. నెక్స్ట్ సిక్స్త్‌ది. ఇఫ్ ఏఎక్స్ + బి = 0 ఏఎక్స్ + బి = 0 అంటే ఎక్స్ ఎంత అని అడుగుతున్నారు. చూసారా ఎంత ఈజీ బిట్ అండి ఇది. ప్లస్ బి అటు పంపించేయండి. ఏఎక్స్ = -బి ఎక్స్ ఏమవుతుందండి? ఏ అటు పంపించేస్తే -బి/ఏ అన్నమాట. ఓకే. నెక్స్ట్ సెవెంత్ క్వెషన్ అండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ నాట్ ఎ లీనియర్ ఈక్వేషన్? కింద ఇచ్చిన వాటిలో ఏది లీనియర్ ఈక్వేషన్ కాదు. లీనియర్ ఈక్వేషన్ అవ్వాలి అంటే వేరియబుల్‌కున్న పవర్ ఎక్స్‌కైనా, వైకైనా పవర్‌లో 1 మాత్రమే ఉండాలి. 2లు, 3లు ఉంటే అది లీనియర్ అవ్వదు. సో, ఇక్కడ మీరు చెక్ చేసుకుంటే ఫోర్త్ ఆప్షన్‌లో చూడండి ఎక్స్ స్క్వేర్ ఉందండి. కాబట్టి ఇది లీనియర్ కాదు. ఓకే. కాబట్టి ఫోర్త్ ఆప్షన్ ఈస్ ద ఆన్సర్. నెక్స్ట్ ఎయిత్ బిట్ అండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రిప్రజెంట్స్ ద సిట్యుయేషన్ వేర్ సిరి బాట్ 5 యాపిల్స్ అండ్ 6 ఆరెంజెస్ అండ్ లక్ష్మి బాట్ 2 యాపిల్స్ అండ్ 15 ఆరెంజెస్ ఫర్ ద సేమ్ అమౌంట్. ఇక్కడ మనకి టోటల్ మనీ అనేది ఎంతయిందో తెలీదు. అంటే ఇక్కడ ఒక యాపిల్ కాస్ట్ ఎంతో తెలీదు. ఒక్క ఆరెంజ్ కాస్ట్ ఎంతో తెలీదు. మెయిన్ పాయింట్ అది. అది తెలియకపోవడం వల్లే టోటల్ అమౌంట్ ఎంత అయిందో తెలీదు. అంటే మనకి ఇనీషియల్‌గా ఏం తెలియనట్టండి? యాపిల్ కాస్టు, ఒక్క ఆరెంజ్ కాస్టు తెలీదు. సో, ఒక్క యాపిల్ కాస్టు, ఎక్స్ అని అనుకుందాము. ఒక్క ఆరెంజ్ కాస్టు వై అని అనుకుందాం. అంతే కదా! ఇప్పుడు చూడండి సిరి ఈ అమ్మాయి 5 యాపిల్స్ కొందంట. అండ్ 6 ఆరెంజెస్ కొంది. ఇప్పుడు ఒక్క యాపిల్ ఇది కాస్ట్ అండి. ఓకే. ఒక్క యాపిల్ కాస్ట్ ఇది. ఓకే. ఒక్క యాపిల్ కాస్ట్ ఎక్స్ రూపీస్. ఒక్క ఆరెంజ్ కాస్ట్ వై రూపీస్. ఈ అమ్మాయి 5 యాపిల్స్ కొంది కాబట్టి ఒక్క యాపిల్ కాస్ట్ ఎక్స్ రూపీస్ అయితే 5 యాపిల్స్ కాస్ట్ ఎంత అవుతుంది? 5x. అండ్ వీటితో పాటు ఆరెంజెస్ 6 ఆరెంజెస్ కొన్నారంట. అంటే ఒక్క ఆరెంజ్ కాస్ట్ వై రూపీస్. సో, ఇప్పుడు 6 ఆరెంజెస్ అంటే 6y అవుతుంది. అంటే టోటల్‌గా సిరికి ఇంత మనీ ఖర్చవుతుంది. అంతే కదా! నెక్స్ట్
లక్ష్మి, లక్ష్మి బాట్ 2 యాపిల్స్ అంటే 2x అవుతుంది. ఐ మీన్ 2 యాపిల్స్ కాబట్టి రెండింటికి అయ్యేటువంటి కాస్ట్ ఇది. ప్లస్ 15 ఆరెంజెస్ అంటే 15y. ఫర్ ద సేమ్ అమౌంట్ అన్నారు. అంటే సిరికి అయ్యేటువంటి అమౌంట్ ఇది. లక్ష్మి అనే అమ్మాయికి అయ్యేటువంటి అమౌంట్ ఇది. ఇద్దరికీ కూడా సేమ్ అమౌంట్‌కి వచ్చేయిందంట. అంటే అర్థం ఏంటి? 5x ప్లస్ 6yకి ఎంత అయిందో 2x ప్లస్ 15y కూడా అంతే అయింది. విచ్ ఈస్ అవర్ ఆన్సర్. ఓకే. సో, అంటే నేను ఆప్షన్స్ చెప్పట్లేదండి. డైరెక్ట్‌గా ఆన్సర్స్ చెప్పేస్తున్నాను. నైన్త్ క్వెషన్ అండి. ద నంబర్ ఆఫ్ సొల్యూషన్స్ అడుగుతున్నారు. ఏంటి ఈక్వేషన్స్? x ప్లస్ 2y ఈక్వల్ టు 8, 2x ప్లస్ 4y ఈక్వల్ టు 16. వెంటనే ఇంకా రేషియో గుర్తొచ్చేయాలి మనకి. కోఎఫిషియంట్ ఆఫ్ x 1, సెకండ్ ఈక్వేషన్‌లో కోఎఫిషియంట్ ఆఫ్ x 2, నెక్స్ట్ కోఎఫిషియంట్ ఆఫ్ y 2, కోఎఫిషియంట్ ఆఫ్ y 4, సెకండ్ ఈక్వేషన్‌లో, ఫస్ట్ ఈక్వేషన్‌లో ఆ విధంగా. నెక్స్ట్ కాన్స్టెంట్ టర్మ్స్ మీకు ఒకవేళ దీన్ని ఇటుపక్క తీసుకొచ్చి వేసినా ఒకటే, ఇలా ఈక్వల్ టు కట్ ఉన్నా ఒకటే. బట్ మీరు చేయకూడనిది ఏంటంటే, ఇప్పుడు ఒక ఈక్వేషన్‌లో 8 ఈక్వల్ టు కట్ సైడ్ ఉందండి. అంటే ఆర్‌హెచ్ఎస్‌లో ఉంది. సెకండ్ ఈక్వేషన్‌లో ఫర్ సపోజ్ 16 ఇలా ఇటు సైడ్ ఉందనుకోండి -16 అని, ఈ రెండిటికి కూడా రేషియో కట్టడానికి కుదరదు. ఎందుకంటే 2 కాన్స్టెంట్ టర్మ్స్ 2 ఉంటే ఆర్‌హెచ్ఎస్ సైడ్ ఉండాలి. లేదంటే ఆర్‌హెచ్ఎస్ సైడ్ ఉండాలి. ఓకేనా? ఇక్కడ ఎలాగ 2 ఆర్‌హెచ్ఎస్ సైడ్ ఉన్నాయి కాబట్టి 8/16 చూడండి. 2/4 అన్నా 1/2 8/16 అన్నా 1/2 అంటే 3 ఏమైపోతున్నాయి? ఈక్వల్ అయిపోతున్నాయి. అంటే మన కండిషన్ ఏమొచ్చిందండి? థర్డ్ కండిషన్ ఇది. అంటే మనకు సొల్యూషన్స్ ఎన్నుంటాయండి? ఇన్ఫైనైట్‌లీ మెనీ సొల్యూషన్స్. ఓకే. సో, ఆన్సర్ ఈస్ 4. నెక్స్ట్ 10థ్ 5 ఇయర్స్ ఎగో 5 ఇయర్స్ ఎగో రాము వాస్ థ్రైస్ యాస్ ఓల్డ్ యాస్ సోము. సరే, ఇక్కడ ఒకసారి క్వెషన్ చివరిగా చూడండి. మనకి ఏమడిగారు? ప్రెజెంట్ ఏజెస్ ఆఫ్ రాము అండ్ సోము అని అడిగారండి. సో, ప్రెజెంట్ ఏజ్ ఆఫ్ రాము నేను ఎక్స్ అని అనుకుంటున్నాను. అలాగే సోము వై అని అనుకుంటున్నాను. ఓకే. ఇప్పుడు చదువుదాం క్వెషన్. 5 ఇయర్స్ ఎగో. ఫస్ట్ 5 ఇయర్స్ ఎగో అంటే 5 సంవత్సరాల క్రితం. రాము ఏజ్ ఎంతవుతుంది? 5 ఇయర్స్ ఎగో రాము ఈజ్ ఎంతవుతుందండి? ఇప్పుడున్న దానికంటే 5 తగ్గుతుంది. ఇప్పుడు ఫర్ సపోజ్ నాకు 15 ఇయర్స్ అండి. అంటే 15 ఇయర్స్ కాదు, ఎగ్జాంపుల్‌గా అనుకుందాం. 15 ఇయర్స్ 5 సంవత్సరాల క్రితం అంటే ఏమవుతుంది? -5. సో, అలాగే ఇప్పుడు ప్రెజెంట్ ఏజ్ ఎక్స్. 5 సంవత్సరాల క్రితం అంటే x-5. అలాగే సోము ఏజ్ కూడా 5 సంవత్సరాల క్రితం అంటే y-5. ఓకే. ఇప్పుడు చూడండి. 5 సంవత్సరాల క్రితము రాము వాస్ థ్రైస్ యాస్ ఓల్డ్ యాస్ సోము. అంటే 5 సంవత్సరాల క్రితము రాము ఏజ్ ఎంతుంటుంది అంటే థ్రైస్ అంటే 3తో ఇంటూ చేయాలి. దేన్ని? సోము ఏజ్‌ని. ఓకేనండి. సరే. ఇప్పుడు 5 సంవత్సరాల క్రితం రాము ఏజ్ ఎంత? x-5 దట్ ఈక్వల్ టు 3 ఇంటూ సోము ఏజ్ y-5. సో, ఇక్కడ మీరు ఈక్వేషన్ సాల్వ్ చేసుకుంటే x-5 ఈక్వల్ టు 3 ఇంటూ y 3y మైనస్ 3 ఇంటూ 5 15. సో, దీన్ని ఇటు సైడ్, దీన్ని ఇటు సైడ్ పట్టుకొచ్చేయాలి. సో, x-3y ఈక్వల్ టు -5 అటు వెళ్ళిపోతే +5 ఇక్కడ -15 +5 అంటే ఎంతొస్తుందండి? -10 వస్తుంది. అవునా కదా? ఇప్పుడు ఇక్కడితో మనం ఆప్షన్స్ చెక్ చేసుకుంటే సరిపోతుంది. ఒకవేళ మోర్ దెన్ ఎక్కువ ఆప్షన్స్ సాటిస్ఫై చేస్తే అప్పుడు మళ్ళీ మనం చేయాలి తప్పదు. ఓకే. ఫస్ట్ చూడండి. 35x -3 ఇంటూ 20 325 320 60 వచ్చేస్తుంది. 60 అంటే కుదరదు. అవును కదా! మనకు ఆప్షన్ -10 రావాలి. సో, మీరు అలా చెక్ చేసుకుంటే ఇవేమి అవ్వవండి. ఫోర్త్ ఆప్షన్ చూడండి. ఫోర్త్ ఆప్షన్ చూసుకుంటే x 50 -3 ఇంటూ y అంటే 20. సో, చూడండి 3 20s ఆర్ -60 అంటే 50 -60 దట్ ఈక్వల్ టు -10 సరిపోతుంది కదా! సో, విచ్ ఈస్ అవర్ ఆప్షన్. ఒకవేళ ఏదైనా 2 ఆప్షన్స్ దీన్ని సాటిస్ఫై చేస్తున్నాయనుకోండి, ఎగ్జాంపుల్‌కి 2 ఆప్షన్స్ దీన్ని సాటిస్ఫై చేస్తున్నాయనుకోండి ఈక్వేషన్, అప్పుడు మనం కంపల్సరీగా ఇంకో క్లూ ఇచ్చాడు కదా! 10 ఇయర్స్ లేటర్ అంటే 10 సంవత్సరాల క్రితము. అది ఆ క్లూ ఉపయోగించాలి. చెప్తాను ఒకసారి. మీకు కూడా తెలుస్తుంది కదా! ఓకే. 10 సంవత్సరాల క్రితం సారీ 10 ఇయర్స్ లేటర్ 10 సంవత్సరాల తర్వాత అన్నప్పుడు వెంటనే వీళ్ళ ఏజెస్ 10 సంవత్సరాల తర్వాత ఎంతో మనం ఫస్ట్ కాలిక్యులేట్ చేసుకొని పెట్టుకోవాలి. అంటే 10 సంవత్సరాల తర్వాత అంటే ఏమవుతుందండి? 10 సంవత్సరాలు యాడ్ అవుతాయి. సో, రాము ఏజ్ ఎంతవుతుంది? 10 ఇయర్స్ లేటర్ x+10. అలాగే సోము ఏజ్ ఎంతవుతుందండి? y+10. ఇప్పుడు చూడండి. 10 ఇయర్స్ లేటర్ రాము విల్ బీ ట్వైస్ అంటే రాము ఏజ్ కావాలి అంటే ట్వైస్ యాస్ ఓల్డ్ యాస్ సోము. ట్వైస్ అంటే 2తో ఇంటూ చేయాలి. దేన్ని? సోము ఏజ్‌ని. సో, రాము ఏజ్ x+10. సో, 2 ఇంటూ y+10. సో, మీరు దీన్ని సాల్వ్ చేసుకుంటే మీకు ఇంకొక ఈక్వేషన్ వస్తది. దాన్ని ఈక్వేషన్ 2 అనుకుంటారు. మనకు ఆల్రెడీ ఈక్వేషన్ 1 ఉంది కదా! ఈ రెండిటిని సాల్వ్ చేస్తే మనకు డైరెక్ట్‌గా x వాల్యూ, y వాల్యూ వచ్చేస్తది. విచ్ ఈస్ అవర్ రిక్వైర్డ్ ఆప్షన్. ఓకేనా? అంటే ఇన్ కేస్ సాటిస్ఫై చేస్తే గనక నేను చెప్పేది. ఓకేనా? నెక్స్ట్ 11థ్ క్వెషన్ అండి. 11థ్ క్వెషన్ ద పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్
ఇంటర్సెక్ట్స్ అని అడిగాడు. ఇంటర్సెక్ట్స్ అంటే సొల్యూషన్ కనిపెట్టమని అర్థం. సో, ఫస్ట్ ఈక్వేషన్ ఏంటి 2x - y - 5 = 0. సెకండ్ ఈక్వేషన్ ఏంటి 3x - 2y - 4 = 0. వెరిఫికేషన్ కంటే డైరెక్ట్‌గా సొల్యూషన్ కనిపెట్టేయండి ఇంకా. ఓకేనా? అదైతేనే మనకి ఫాస్ట్‌గా అయిపోద్ది. వెరిఫికేషన్ అంటే మరి ఇది ఉందనుకోండి ఫస్ట్ ఈక్వేషన్ చెక్ చేయాలి. సెకండ్ ఈక్వేషన్ కూడా చెక్ చేయాలి. ఓకే. డైరెక్ట్‌గా సొల్యూషన్ చేసేద్దాం. ఈక్వేషన్ 1ని 2తో ఇంటూ చేసామనుకోండి y ముందు 2 వస్తది కదా! అప్పుడు ఇది పోతది. సో, 2తో ఇంటూ చేసేయండి ఈక్వేషన్ 1ని. 2 × 2 4x - 2 × y 2y - 2 × 5 10 = 0. సెకండ్ ఈక్వేషన్ అదే విధంగా ఉంచేయండి. 3x - 2y - 4 = 0. సో, మనం రెండింటిని మైనస్ చేయాలి. ఎందుకంటే రెండిటికి సేమ్ సింబల్ ఉంది కదా! క్యాన్సిల్ అవ్వదు. అందుకని మనం ఆపోజిట్ సింబల్ పెట్టాలి. సో, చూడండి 4x - 3x అంటే x ఇది ఎలాగో పోతుంది. -10 +4 అంటే -6 = 0. సో, టోటల్లీ ఒక నిమిషం ఆగండి. 3x - 2y - 4 క్వెషన్ ఎక్కడైనా తప్పెక్కించామా? ఓకే. ఓకే. సారీ. ఇది ప్లస్ అండి. అదే అనుకున్నాను. మిస్టేక్ జరిగింది నా వల్లే. సరే. ఇది ఇలా ఉంచండి. ఇప్పుడు మనకి ప్లస్ కదా! ఇక్కడ ఆల్రెడీ ఒక ప్లస్, ఒక మైనస్ ఉంది కదా! ఇక మనం ఏంటి మైనస్ చేయాల్సిన పని లేదు. యాస్ ఇట్ ఈజ్ అలా ఉంచండి. ఇప్పుడు క్యాన్సిల్ అయిపోతాయి. ఇప్పుడు 4x + 3x అంటే 7x -10 -4 అంటే -14 = 0. సో, 7x = 14 x = 14/7 అంటే 2. సో, x = 2 అనేది మనకి ఫస్ట్ వాల్యూ అంటే ఫస్ట్ కోఆర్డినేట్ కదండీ! ఇలా పాయింట్ ఫార్మ్‌లో రాసుకునేటప్పుడు. ఎప్పుడైనా సరే పాయింట్ ఫార్మ్‌లో ఉన్నప్పుడు ఫస్ట్‌ది x తర్వాతది y. సో, ఒకే ఆప్షన్ ఉంది కాబట్టి అదే ఆన్సరు. లేదు ఏదో 2 ఆప్షన్స్ ఉంటే మాత్రం మళ్ళీ x వాల్యూ 2 తీసుకెళ్ళి ఇందులో గాని సబ్స్టిట్యూట్ చేస్తే y వస్తుంది. ఓకే. సరే నెక్స్ట్ 12థ్ బిట్ అండి. చాలా జాగ్రత్తగా చూడండి. ఇది కొంచెం డిఫరెంట్‌గా ఉంటుంది. -75 = 9a + b ఇది మనకి ఈక్వేషను. అండ్ 0 ఈజ్ లెస్ థాన్ ఆర్ ఈక్వల్ టు b ఈజ్ లెస్ థాన్ 9 అని ఇచ్చాడు. a, b ఆర్ ఇంటీజర్స్ అంటే ఇవి ఇంటీజర్స్ అంట. దెన్ b ఈక్వల్ టు ఎంత అని అడుగుతాడు. ఫస్ట్ మీరు అబ్జర్వ్ చేస్తే a, b అనేవి ఏ విషయం పక్కన పెడితే మనకి b వాల్యూ గురించి అడిగారు కాబట్టి b అనేది ఇంటీజర్ అండి. ఇంటీజర్స్ అంటే ఏంటి మనకి -3, -2, -1 అంటే నెగెటివ్ ఉంటాయి. నెగెటివ్ నేచురల్ నంబర్స్ ఉంటాయి. 0 ఉంటుంది. అలాగే నేచురల్ నంబర్స్ నార్మల్‌గా ఉంటాయి. ఇవే ఇంటీజర్స్ అండి. ఇందులో మనకి ఫ్రాక్షన్స్ గాని, డెసిమల్స్ గాని ఏమి రావు. ఓకేనా? ఓకే. ఇప్పుడు b అనేది ఇలాంటి ఒక కౌంటింగ్ నంబర్. ఎయిదర్ పాజిటివ్ అవ్వచ్చు, నెగెటివ్ అవ్వచ్చు, 0 అవ్వచ్చు. మనలో ఇంకొక ఇనీక్వాలిటీ ఇచ్చారు మనకిది. ఏంటిది? b అనేది 0 కన్నా పెద్దదవ్వాలి. అలాగే 0 కూడా అవ్వచ్చు. అంటే b 0 అవ్వచ్చు. 1 అవ్వచ్చు, 2 అవ్వచ్చు, 3 అవ్వచ్చు, 4 అవ్వచ్చు, 5 అవ్వచ్చు, 6 అవ్వచ్చు, 7 అవ్వచ్చు, 8 అవ్వచ్చు. 9 వరకు ఉంది ఛాన్స్. ఓకేనా? సరే. అండ్ హ్మ్. ఓకే. ఇప్పుడు ఈ ఈక్వేషన్ తీసుకుందామండి. -75 = 9a + b. ఓకే. ఇప్పుడు bకి ఛాన్స్ ఏముంది? ఈ వాల్యూస్ మాత్రమే అవ్వాలి. ఆప్షన్‌లో ఏమున్నాయి చూడండి బి వాల్యూస్ మనకి 3, 4, 5, 6 ఉన్నాయి. అంటే ఈ ఈ నాలుగింట్లోనే మనకు ఆన్సర్ ఉంది. అంతే కదా! అంటే మనం వీటిని తీసేయొచ్చు కూడా ఇక్కడ. సో, మనకున్నది 3 గాని, 4 గాని, 5 గాని, 6 గాని అంతే కదా! ఇప్పుడు మీరు ఏకి 0 ఇచ్చారనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఏకి 0 ఇస్తే 9 × 0 0. బి ఎంత అవుద్దండి? -75 అవుతుంది. పోనీ ఏకి పాజిటివ్ వాల్యూస్ ఏమన్నా ఇచ్చారనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 1 ఇవ్వండి. -75 = 9 × 1 + b. 9 × 1 అంటే 9. 9 ఇటు పట్టుకొచ్చేస్తే -75 -9 అవుతది. -75 -9 అంటే -84 = b అవుతది. అసలు b ఎంత పెద్ద వాల్యూస్ వస్తున్నాయా? రావట్లేదు. మరి ఏం ఇవ్వాలి అంటే ఏకి నెగెటివ్ వాల్యూస్ ఇవ్వండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏ -3 ఇచ్చామనుకోండి ఏమవుతుంది? -75 = 9 × -3 + b. -3 అంటే ఎంతండి? 27. ఓకే. ఐ మీన్ 9 × -3 అంటే -27. -27 ఇటు పట్టుకొచ్చేస్తే -75 + 27. అప్పుడు మీరు సబ్ట్రాక్షన్ చేసుకుంటే ఒక ఆన్సర్ వస్తది. ఇది కూడా పెద్దయిపోతుంది బీకి. మనకి బీ చూడండి ఎంత చిన్న వాల్యూస్ ఉన్నాయో 3 గాని, 4 గాని, 5 గాని, 6 గాని అంట. సో, ఇలా మనం చెక్ చేసుకుంటే వెళ్ళిపోతే ఏ = 8 ఇచ్చామనుకోండి ఫర్ సపోజ్ -8 ఇచ్చామనుకోండి. అప్పుడు ఏమవుతుంది చూడండి. -75 = 9 × -8 + b. 9 × 8 అంటే -72. -72 ఇటు పట్టుకొచ్చేస్తే -75 + 72 అవునా కాదా? దట్ ఈక్వల్ టు బి. ఇప్పుడు కూడా -75 + 72 అంటే -3 వస్తుందండి. సో, -3కి బి ఆన్సర్ లేదు. ఓకే. ఇక తర్వాతది 8 ఇచ్చాం కదా! ఇప్పుడు ఎంత ఇచ్చాము ఇప్పుడు? -8 ఇచ్చాం. 9 ఇద్దాం ఇప్పుడు. ఓకే. చూడండి. -75 = 9 × -9 + b. అంటే మీరు ఇంకా దీనికన్నా తక్కువ నంబర్స్ ఏమి ఇచ్చినా
ఐ మీన్ తక్కువ అంటే దీనికన్నా ఎక్కువైనవి. -8 గాని, -7 గాని, -6 గాని పాజిటివ్ నంబర్స్ ఇస్తే ఇంక ఎలాగో అవ్వదు. దీనికన్నా ఎక్కువైన -8, -7 ఇవి ఏవి ఇచ్చినా కానీ ఆన్సర్ రావట్లేదు. అందుకని నేను ఒక్కోటి ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తున్నా. సో, 9 -9 అంటే -81 -81 ఇటు పట్టుకొచ్చేస్తే +81 అంటే -75 +81 ఆన్సర్ ఎంతండి? 6 వస్తుంది. ఓకే. సో, బి వాల్యూ మనకి 6 ఉంది కదా! విచ్ ఈస్ అవర్ రిక్వైర్డ్ ఆన్సర్. ఇంకా మీరు ఏ వాల్యూ పెట్టినా గాని బికి ఇంక వచ్చే ఛాన్సే లేదు. కాబట్టి ఆప్షన్ 4 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? సరే. ఇది కొంచెం పెద్ద అయిపోయింది బిట్టు. ఓకేనండి. అంటే ఒక్కోటి అలా ఉంటాయి. సరే నెక్స్ట్ ఇఫ్ ద సొల్యూషన్స్ 13థ్ క్వెషన్. ఇఫ్ ద సొల్యూషన్స్ ఆఫ్ ఏఎక్స్ ప్లస్ బీవై ఈక్వల్ టు 2 అండ్ బీఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు 5 ఆర్ అని చెప్పి ఓకే. సొల్యూషన్ 4, 6 ఇచ్చారు కదండీ. అంటే దిస్ ఈజ్ ఎక్స్ అండ్ దిస్ ఈజ్ వై అని. ఫస్ట్ ఈ వాల్యూస్ తీసుకెళ్ళి ఇందులో పెట్టేద్దాము. బి ఇంటూ ఎక్స్ అంటే ఎంత? 4 ప్లస్ వై సారీ వై కూడా ఉందిగా. 6 ఈక్వల్ టు 5. 6 అటు పంపించేయండి. అంటే 4b ఈక్వల్ టు 5 మైనస్ 6 అంటే దట్ ఈక్వల్ టు -1. సో, 4b ఈక్వల్ టు -1 అండి. b ఈక్వల్ టు -1/4 అన్నమాట. అంతే కదా! ఇప్పుడు b వాల్యూ, x వాల్యూ, y వాల్యూ ఇందులో వేసేసారనుకోండి ఫస్ట్ ఈక్వేషన్‌లో మనకు ఆటోమేటిక్‌గా ఏ వచ్చేస్తది. క్వెషన్‌లో ఏ కదా అడుగుతా. సో, a ఇంటూ x అంటే 4 ప్లస్ b అంటే -1/4 ఇంటూ y అంటే 6 ఈక్వల్ టు 2. సో, 2 టేబుల్‌లో 2 టైమ్స్ ఇదేమో 3 టైమ్స్ క్యాన్సిల్. -3/2 ఉంటుంది. దీన్ని ఇటు పంపించేస్తే ఏమవుతుందండి? ఇటుపక్క 4a దట్ ఈక్వల్ టు 2 ప్లస్ ఈ -3/2ని ఇటు పంపించేస్తే +3/2. 2ని 2/1 అని రాసుకొని మనం ఫ్రాక్షన్స్‌ని సింప్లిఫై చేస్తాం కదా! ఆ విధంగా చేసేస్తే 2 ఇంటూ 2 4 ప్లస్ 3 ఇంటూ 1 3/1 ఇంటూ 2 2. ఓకే. సో, టోటల్లీ 7/2 వచ్చింది. సో, టోటల్‌గా 4a ఈక్వల్ టు 7/2. 4ని ఏ ఇంటూ చేస్తుంది ఇటు పంపించేస్తే ఏ ఈక్వల్ టు 7 బై డినామినేటర్‌లోకి వెళ్ళిపోద్ది. అంటే 4 ఇంటూ 2 సో, దట్ ఈక్వల్ టు 7/8 ఈస్ ద రిక్వైర్డ్ ఆన్సర్. నెక్స్ట్ 14థ్ క్వెషన్ అండి. ఆహా! ద పెయిర్ ఆఫ్ ఈక్వేషన్స్ 2x ప్లస్ 3y ఈక్వల్ టు 5, 6x ప్లస్ ky ఈక్వల్ టు 12 హాస్ నో సొల్యూషన్. నో సొల్యూషన్ అంటే ఏంటి మనకి కండిషను? a1/a2 ఈక్వల్ టు b1/b2 ఈజ్ నాట్ ఈక్వల్ టు c1/c2. ఓకే. A1 అంటే ఫస్ట్ ఈక్వేషన్‌లోని ఎక్స్ కోఎఫిషియంట్ 2 బై A2 అంటే సెకండ్ ఈక్వేషన్‌లోని ఎక్స్ కోఎఫిషియంట్ 6 దట్ ఈక్వల్ టు B1 అంటే ఫస్ట్ ఈక్వేషన్‌లోని వై కోఎఫిషియంట్ 3 బై B2 అంటే సెకండ్ ఈక్వేషన్‌లోని వై కోఎఫిషియంట్ k. ఇక్కడ మనకి k వాల్యూ కావాలి కాబట్టి ఇంక దీన్ని తీసుకోవాల్సిన పని లేదండి మనకి. డైరెక్ట్‌గా ఈ రెండిటి నుంచి వచ్చేస్తది ఆన్సర్. సో, ఏం చేద్దాం ఒక క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే వచ్చేద్ది. లేదంటే 2 టేబుల్ ఇది 1/3 3 టైమ్స్ క్యాన్సిల్ కదా! సో, ఇప్పుడు చేయండి క్రాస్ మల్టిప్లికేషన్ 1 ఇంటూ k ఈక్వల్ టు 3 ఇంటూ 3 9 విచ్ ఈస్ అవర్ రిక్వైర్డ్ ఆన్సర్. నెక్స్ట్ 15థ్ క్వెషన్ a1/a2 ఇదంతా ఇచ్చారు. ఆ 2 లీనియర్ ఈక్వేషన్స్ దెన్ ద ఈక్వేషన్స్ అంటే ఏం కాదండి మనకి డైరెక్ట్‌గా కండిషన్ ఇచ్చేసారు. ఈ కండిషన్ వస్తే మనకి ఏంటి అనేది. ఈ విధంగా అయితే మనం ఏం చెప్పుకున్నాము ఇన్ఫైనైట్‌లీ మెనీ సొల్యూషన్స్ ఉంటాయని చెప్పుకోవడం జరిగింది. ఇన్ఫైనైట్‌లీ మెనీ సొల్యూషన్స్ ఉంటాయి అండ్ కన్సిస్టెంట్. సో, ఆప్షన్ చూడండి. కన్సిస్టెంట్ అండ్ హావ్ ఇన్ఫినిట్లీ మెనీ సొల్యూషన్స్. సో, సెకండ్ ఆప్షన్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 16థ్ క్వెషన్ అండి. ఏ ఫ్రాక్షన్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ a బై b అంట. a బై b ఈ ఫార్మ్‌లో ఉందంట. ఓకే. బికమ్స్ ఏ ఫ్రాక్షన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ a బై b బికమ్స్ ఈక్వల్ టు 6/5 ఇది 6/5కి ఈక్వల్‌గా అయిందంట. ఇప్పుడు ఇఫ్ 2 ఈజ్ యాడెడ్ టు బోత్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్ అంటే న్యూమరేటర్‌కి, డినామినేటర్‌కి 2 కలిపితే ఇది 6/5 కింద అయిందంట. ఓకేనా? అయితే ఇఫ్ ఓకే. ఇనీషియల్‌గా మనం a బై b అనే ఫ్రాక్షన్ తీసుకున్నాం కదా! దీన్ని అలా పక్కన పెడదాం. ఇదండి మనకి ఫస్ట్ క్లూ. రెండోదేంటి? ఇఫ్ 1 ఈజ్ సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్ బోత్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్ అంటే ఇదే ఫ్రాక్షన్‌కి ఒకవేళ న్యూమరేటర్‌లో నుండి, డినామినేటర్‌లో నుండి 1 సబ్ట్రాక్ట్ చేస్తే ఆ ఫ్రాక్షన్ ఎంత అయిందంట 3/2 అయిందంట. యాక్చువల్‌గా దీన్ని మనం క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఒక ఈక్వేషన్ వస్తది. దీన్ని క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఒక ఈక్వేషన్ వస్తది. రెండిటిని సాల్వ్ చేస్తే a, b వస్తాయి. కానీ అంత చేయొద్దండి. ఇక్కడ చూడండి. మనకి a బై b అంటే ఇనీషియల్‌గా మనం ఏ ఫ్రాక్షన్ తీసుకోవాలి అని చెప్పి అడిగారు. అవి ఆప్షన్స్‌లో ఉన్నాయి. ఫస్ట్ ఆప్షన్ మీరు చెక్ చేసుకుంటే 4/3 ఇది ఎంత అవ్వాలి? 6/5 అవ్వాలి. ఎప్పుడు 2 అనేది న్యూమరేటర్‌కి, డినామినేటర్‌కి కలిపితే. అవుతుందా? 4 + 2 6 3 + 2 5 అవుతుందా? లేదండి. అండ్ ఇది కూడా చెక్ చేసేద్దాం. ఒకవేళ మనం 4/3 అంటే న్యూమరేటర్‌లో నుండి 1 డినామినేటర్‌లో నుండి 1 తీసేస్తే 3/2 అవ్వాలి. అవుతుంది కదా! 4 - 1 3 3 - 1 2 సరిపోతుందా లేదా? సో, 2 క్లూస్‌ని సాటిస్ఫై చేస్తుంది కాబట్టి ఫస్ట్ ఫ్రాక్షన్ ఈస్ ద గివెన్ ఆన్సర్. ఓకేనా? నెక్స్ట్
ద లార్జర్ ఆఫ్ ద 2 సప్లిమెంటరీ అనంగానే వెంటనే మన మైండ్‌లోకి వచ్చేది సమ్ ఆఫ్ 2 యాంగిల్స్ అంటే ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్ ఉండాలి. కాంప్లిమెంటరీ అంటే 90 ఓకేనా? నెక్స్ట్ కాంజుగేట్ కాదు. కంప్లీట్ యాంగిల్స్ అన్నప్పుడు 180 కంప్లీట్ కాదు. ఒక నిమిషము. సమ్ ఆఫ్ 2 యాంగిల్స్ 90 అయితే కాంప్లిమెంటరీ అండి. సమ్ ఆఫ్ 2 యాంగిల్స్ 180 అయితే సప్లిమెంటరీ. సమ్ ఆఫ్ 2 యాంగిల్స్ 360 అయితే కాంజుగేట్ యాంగిల్స్ అంటాము. ఒక్కొక్కసారి ఎక్స్‌ప్లిమెంటరీ అని కూడా అంటాం. ఆ వర్డ్ సరిగ్గా గుర్తులేదు నాకు. ఓకేనా? సో, ఈ 3 కన్‌ఫ్యూజ్ అవ్వకుండా జాగ్రత్తగా చూసుకోండి. ఓకే. ఇప్పుడు ఫస్ట్ మనం బేసిక్‌గా ఒకసారి చెక్ చేద్దాము. కింద ఆప్షన్స్‌లో 2 సప్లిమెంటరీ అంటే 2 కలిపితే 180 వచ్చేవి. ఇక్కడ చూడండి అన్నీ మనకి 180 వస్తున్నాయి కలుపుతుంటే. కాబట్టి మనం ఇంక నెక్స్ట్ స్టెప్‌కి వెళ్ళాలి. ద లార్జర్ ఆఫ్ ద 2 సప్లిమెంటరీ యాంగిల్స్ అంటే ఇందులో ఒకటి లార్జరు, ఒకటి స్మాలరు ఉంది. చూడండి. లార్జర్ ఆఫ్ ద 2 సప్లిమెంటరీ యాంగిల్స్ ఎక్సీడ్స్ ద స్మాలర్ బై 18 డిగ్రీస్ అంటే లార్జర్ యాంగిల్ అనేది స్మాలర్ యాంగిల్ కంటే 18 డిగ్రీస్ ఎక్కువ అనేది క్వెషన్. అంతే కదండీ! ఇప్పుడు చూడండి. మనం ఇప్పుడు ఫస్ట్ 80 తీసుకున్నాం అనుకోండి ఎగ్జాంపుల్‌కి. ఈ రెండిట్లో 80 డిగ్రీసు, 100 డిగ్రీసు. ఇందులో లార్జర్ యాంగిల్ అనేది స్మాలర్ యాంగిల్ కంటే ఎంత ఎక్కువ? 20 ఎక్కువ. ఇక్కడ ఎంతన్నారు? 18 అన్నారు. సో, అదంటే చెక్ చేసుకుంటే సరిపోద్ది కదా! ఏది చెక్ చేద్దాము? ఇప్పుడు 99 తీసుకున్నామనుకోండి. 99 అనేది 81 కంటే అంటే ఇప్పుడు ఆప్షన్ మనం 81, 99 తీసుకున్నామనుకోండి. ఇచ్చిన క్లూ ప్రకారం లార్జర్ యాంగిల్ అనేది స్మాలర్ కంటే 18 ఎక్కువ ఉంటుంది అన్నాడు. సో, ఇప్పుడు లార్జర్ యాంగిల్ ఏంటి? 99 స్మాలర్ యాంగిల్ ఏంటి? 81 సో, ఇప్పుడు దీనికి 18 యాడ్ చేస్తే చూడండి. 81 + 18 అంటే 99 వస్తుందా లేదా? అంటే ఈ క్లూ సాటిస్ఫై చేస్తుందా? కాబట్టి ఇదే ఆప్షన్ అన్నమాట. ఓకేనా? ఎక్సిడ్స్ అంటే అధిగమించు లేదా ఎక్కువుంది అని అర్థం. ఓకే. ఓకేనండి. నెక్స్ట్ 18థ్ క్వెషన్‌కి వెళ్ళిపోతే, ద వాల్యూ ఆఫ్ కే ఫర్ విచ్ ద పెయిర్ ఆఫ్ ఈక్వేషన్స్ అని చెప్పి 3x + 4y + 2 = 0 అండ్ సెకండ్ ఈక్వేషన్ 9x + 12y + k = 0 రిప్రజెంట్స్ ద కోఇన్సిడెంట్ లైన్స్ అన్నారు. కోఇన్సిడెంట్ లైన్స్ అంటే మన కండిషన్ ఏంటి? a1/a2 = b1/b2 = c1/c2 అంతే కదా! సో, a1/a2 అంటే 3/9 = 4/12 = 2/k. సో, 3/9 అన్నా, 4/12 అన్నా 1/3 కదా! సో, అంటే మనం ఈ రెండిటిని ఈక్వల్ చేసుకుంటే చూడండి ఏమవుతుందండి 2/k = 1/3 క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకుంటే 1 ఇంటూ k, k = 2 ఇంటూ 3 6 ఈస్ ద ఆన్సర్. ఓకే. నెక్స్ట్ 19థ్ క్వెషను. ద సొల్యూషన్ సెట్ అని చెప్పి సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ ఇచ్చారు. ఇది డైరెక్ట్ క్వెషనేనండి. x - 2y = 0, 3x + 4y = 20 ఓకే. దీన్ని మీరు డైరెక్ట్‌గా చేసేసుకోవచ్చు. ఈక్వేషన్ 1 2 ఇంటూ చేశారనుకోండి. 2 ఇంటూ 2 4 అయిపోద్ది కదా! అప్పుడు మనం క్యాన్సిలేషన్ చేసుకోవచ్చు. 2 ఇంటూ చేసేయండి. 2 ఇంటూ x 2x మైనస్ 2 ఇంటూ 2y అంటే 4y = 0. సెకండ్ ఈక్వేషన్ యాజ్ ఇట్ ఈజ్ రాసేయండి. 3x + 4y = 20. సో, ఇప్పుడు ఈ రెండిటిని యాడ్ చేసుకుంటే మైనస్, ప్లస్ క్యాన్సిల్ 2x + 3x అంటే 5x దట్ ఈక్వల్ టు 0 + 20 అంటే 20 దట్ ఇంప్లైస్ x = 20/5 అంటే 4. సో, x = 4 మనకి ఒక ఆప్షన్ ఉంది కదా! సో, సెకండ్ ఆప్షన్ పెట్టేయండి. నెక్స్ట్ లాస్ట్ క్వెషన్ అండి ఈ వీడియోలో 20థ్ క్వెషన్. ద 2 లైన్స్ అని చెప్పి ఎటువంటి లైన్స్ అని ఇచ్చారు. సో, డైరెక్ట్‌గా ఇంక మనం రేషియో చెక్ చేసేయడమే. రేషియో అంటే ఇదండి. చూద్దాం. x కోఎఫిషియంట్స్‌ని మేము చూసుకుంటే 3/4 y కోఎఫిషియంట్ 2, 3 ఇక్కడ ఈ 2 నాట్ ఈక్వల్ టు అవునా కదా! అంటే మనకేంటండి యూనిక్ సొల్యూషన్ అన్నమాట. ఓకే. యూనిక్ సొల్యూషన్ అంటే ఇక్కడ మనకు లైన్స్‌కి సంబంధించి ఇచ్చారు. కాబట్టి ఇంటర్సెక్టింగ్ లైన్స్. సొల్యూషన్‌కి సంబంధించి ఇచ్చారా? లేదంటే లైన్స్‌కి సంబంధించి ఇచ్చారా? లేదంటే సిస్టమ్ కన్సిస్టెంటా? ఇన్‌కన్సిస్టెంటా? అడిగారనేది మీరు చూసుకొని ఏది అడిగారో దాన్ని బట్టి ఈ మనకి కండిషన్‌కి వచ్చిన దాన్ని బట్టి ఏది అడిగారో దానికి మీరు ఆన్సర్ చూసుకోవాలి. అర్థమైందండి? సో, ఇది ఫ్రెండ్స్ వీడియో. దీని నెక్స్ట్ వీడియోలో మిగిలిన 19 బిట్స్ కూడా చూద్దాము. కంపల్సరీగా మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. అండ్ ప్రీవియస్ వీడియోస్ కూడా చూసేయండి.